హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షి టెక్ అండ్ గ్యాడ్జెట్స్. నేను మీ పవన్ కుమార్. ఈరోజు మనం వీడియోలో కొత్తగా లాంచ్ కాబోయే రియల్మీ GT7 Pro గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మొబైల్ వచ్చేసి November 4th ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. మన ఇండియాలో వచ్చేసి లాంచింగ్ డేట్ ఆల్రెడీ ఇష్యూ చేశారు. November 26th ఈ మొబైల్ మనకు లాంచ్ కాబోతుంది. డిసెంబర్ ఆ టైంలో మనకు మార్కెట్లోకి రావచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే మనకు కెమెరా వచ్చేసి ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. 15x8 మెగాపిక్సెల్తో వస్తుంది. వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ టెలిస్కోపిక్ లెన్స్ ఇచ్చారు. అలాగే దీని వీడియోస్ వచ్చేసి 8K 24 FPS అండ్ 4K 30 FPS 60 FPS అలాగే 24 FPS వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP కెమెరా ఇచ్చారు. అలాగే దీంట్లో కూడా మనం 4K రెజల్యూషన్ తోటి మనం 24 FPS 30 FPS 60 FPS తోటి మనం వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి మనకు 6.78 ఇంచెస్ తోటి డిస్ప్లే వస్తుంది. LTPO సామ్సంగ్ ఎకో 2 1.5 రిజల్యూషన్ తోటి మనకి ఇది వస్తుంది. అలాగే HDR10 డాల్బీ విజన్ తో పాటు మనకు 200 nits హై బ్రైట్నెస్ ప్లస్ 6000 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. మనకు 6000 nits ఇచ్చారు కానీ మనకు మొబైల్లో కనబడేది మాత్రం 1000 nits వరకే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకు ఇది మొబైల్ వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పలేము, అలాగే ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పలేము. ఇది వచ్చేసి మైక్రో క్వాడ్ కోర్ డిస్ప్లే వస్తుంది. లాస్ట్ లో కొంచెం కర్వ్ చూపిస్తారు. అది కూడా కొంచెం మంచి వివిడ్ లుక్ ఇస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. నెక్స్ట్ గొరిల్లా వెక్టర్స్ 2 మనకు ప్రొటెక్షన్ ఇచ్చారు. గొరిల్లా గ్లాస్ ప్రాసెసర్ వచ్చేసి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తోటి వస్తుంది. Android 15 అలాగే రియల్మీ UI 6.0 తోటి వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ మనకు చూపిస్తుంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. దీని బేస్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ తోటి 256 ఇంటర్నల్ తోటి వస్తుంది. అలాగే టాప్ వేరియంట్ వచ్చేసి 24GB ర్యామ్ అండ్ 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసి డైవ్ ఇన్ మనకు మోడ్ అని చూపించారు. అంటే ఇది వచ్చేసి మనకు డైవ్ ఇన్ అంటే లోపల అండర్ వాటర్ లో కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో చూపించారు. అలాగే మనకు ఇంకో ఫీచర్ వచ్చేసి GT మోడ్ 2.0 ఇచ్చారు. ఇది గేమింగ్ అండ్ డిస్ప్లే ఎన్హాన్సేషన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. VC కూలింగ్ ఇచ్చారు. ఎయిర్ రెజల్యూషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ, ఇది 6500 లిథియం కార్బన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ తోటి వస్తుంది. ఎలక్ట్రోడ్ బ్యాటరీ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ తోటి, అలాగే 50 watts వైర్లెస్ ఛార్జింగ్ తోటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. అలాగే బ్యాక్ కూడా మన గ్లాస్ చేయడం జరిగింది. ఇది పాండా గ్లాస్ తోటి వస్తుంది. నెక్స్ట్ మనకు డ్యూయల్ సిమ్ వస్తుంది. ఇందులోది డ్యూయల్ బ్యాండ్ సిమ్ వస్తుంది. మనకు IP68 అండ్ 69 తోటి వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ కోసం, కొత్తగా లాంచ్ అయ్యే మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనకేమన్నా మిస్టేక్స్ కానీ లేకపోతే ఎట్లాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో మనకు కామెంట్ చేయండి. అలాగే వేరే ఏదైనా టెక్ మీద కానీ గ్యాడ్జెట్స్ మీద కానీ రివ్యూ దీని మీద చేయండి, లేకపోతే పలానా మొబైల్ మీద లేకపోతే పలానా గ్యాడ్జెట్ మీద మనకు రివ్యూ కావాలి అని చెప్పేసి చెప్పండి. నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోను ఇంతకన్నా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.